హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్రంలో మరి పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా కానిస్టేబుల్ అభ్యర్థులకు ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అఫీషియల్ అప్డేట్ ఇది. ఏంటంటే మరి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఈవెంట్స్ని వాటి యొక్క మార్పు చేస్తూ, వాటిని వాయిదా వేస్తూ మరి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఓకేనా? ఎందుకు మరి వాయిదా వేశారు, ఏంటి రీజన్ అనేది ఇప్పుడు చూద్దాం మనము. ఓకేనా? సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే? సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ వినండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ అప్డేట్ అండి. ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ ది చైర్మన్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్, డేట్ 10/3/2023 ఈ రోజు విడుదల కావడం జరిగింది. Please refer to recruitment to the post of SCT PC Civil Constable Women and Men and SCT PC APSP Men. రెండిటికి కూడా the police department notified wide notification number అంటూ ఇక్కడ ఇచ్చారండి. In view of ensuring assembly session and MLC elections, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ మరియు అసెంబ్లీ సెషన్స్ అంటే అసెంబ్లీ సమావేశాలు, అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరి రీషెడ్యూల్ చేస్తున్నాము. ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ ఈవెంట్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రీషెడ్యూల్ చేస్తున్నాము. 13వ తారీఖు స్టార్ట్ కావాల్సిన మెయిన్ కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సెషన్స్ కూడా స్టార్ట్ కావడంతో మరి వీటిని పోస్ట్ పోన్ చేశామంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, చాలామంది అడుగుతున్నారు, సో ఎన్ని మార్కులు కలిసే అవకాశం ఉంది సార్ ఈ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అంటే దానిపైన ఇంకా తీర్పు రావాల్సి అయితే ఉందండి. ఈ నెల 26వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే, సార్ ఒకవేళ మాకు పాజిటివ్గా కోర్టు తీర్పిస్తే మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది ఈవెంట్స్ అని అడుగుతున్నారు. సో ఒక్కటి మాత్రం చెప్తానండి, ఎవరైతే 1-2 మార్కుల దగ్గర మీరు డిస్క్వాలిఫై అయి ఉన్నారో, బార్డర్లో ఉన్నారో, మీరైతే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకైనా మంచిది. 1-2 మార్కులు కలిసే అవకాశాలు అయితే కొద్దిగా కనిపిస్తూనే ఉన్నాయి. ఒకవేళ కలిస్తే మాత్రము మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక మరి 7-8 మార్కులు అంటే చెప్పలేము, అంతవరకు పోకపోవచ్చు. ఓకేనా? సో 1-2 మార్కులకు దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రము సో ప్రాక్టీస్ అయితే చేయండి. చదవడం మాత్రము చదువుతూనే ఉండండి. అంతేకాకుండా నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని కూడా కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారు, ఫ్రెష్ స్టూడెంట్స్. సో మనకు ఇయర్ ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో కానీ కొత్త నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పట్లో ఉండకపోవచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, బాయ్.